ఓకే ఓకే నాగోద్దన్నమ్మ నాగోద్దన్న ఓకే शक्ति की we stand we stand we stand we stand we stand जय भारत माता की जय వివిధ దశాల్లో మహిళా శక్తిని చాటి చెప్పే చారిత్రాత్మకత ఘట్టం కూడా. ఈ అవకాశం ఎవరు ఇచ్చిందో అనుకోకుండా వచ్చిందో వింగ్ కమాండర్ యోమికా సి, కల్నల్ సోఫియా ఖురేషీల ధైర్య సాహసాలకు కట్టిన పట్టం. దేశ రక్షణలో లింగ భేదాన్ని చెరిపేసి అత్యవసర వేషాల్లో ఆదిపశక్తురాలుగా మారి ఉగ్రవాదుల్ని ముట్టుపెట్టారు ఈ అధికారులు. వారికి మా మహిళలకు మేము అండగా ఉంటాం. ఒకరు వింగ్ కమాండర్ ఓమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేష్. వీరి ధైర్య సాహసాలతో మన యొక్క పాకిస్తాన్ యుద్ధాన్ని తిప్పికొట్టడం జరిగింది. వీరే కాకుండా మన కూటమి ప్రభుత్వంలో మహిళలే ముందుగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితా గారు కూడా మహిళనే. ఆ మహిళా శక్తితో మన కూటమిని ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మన నంద్యాల జిల్లా విజయకుమారి మేడం కలెక్టర్ గారు అయినటువంటి వారు కూడా మహిళలే. అలాగే మన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా మహిళలే. ఈ విధంగా మహిళలు ఎంతో మహోన్నత స్థితిలో ఉండి ధైర్య సాహసాలతో దేశాన్ని కాపాడుతున్నారని వారు పరిపాలిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తూ వారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు పాకిస్తాన్ దాడిలో ఒక పిరికి పందలాగా పాకిస్తాన్ చేతుల్లో చేస్తున్న దాడుల్లో మా ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాను గిరిజన బిడ్డ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా నివాసి మురళీ కృష్ణ నాయక్ గారు 2 గంటల క్రితమే చనిపోవడం జరిగింది. ఆ అమరుడైన మురళీ కృష్ణ నాయక్ గారికి ఈరోజు మేము మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మరియు క్రిస్టియన్ నర్సింగ్ స్కూలు యాజమాన్యం మరియు విద్యార్థులతో ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆ కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
అండగా ఉండాలని చెప్పేసి మేము ప్రధానంగా ఒక పిరికి పందలాగా చొరబాటుదారులు మరియు భారతదేశంలోకి చొరబడి వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలను నెలకొల్పాలని చూసి మా భరతమాత బిడ్డలను, హిందువులను, కులాలను చూసి, మతాలను చూసి వాళ్ళందరినీ ఊచకోతలు దోసి రక్తం ఏర్లై పారేలా కాశ్మీర్లో చేయడం జరిగింది. దాన్ని కూటమి ప్రభుత్వము చాలా తేలికగా తీసుకోకుండా ఏదైతే జరిగిన వెంటనే ఏదైతే మీరు మా ఆడబిడ్డల సింధూరాన్ని మీరు తీసేశారో ఆ సింధూర్తోనే మీకు మీ రక్తంతో మా భారతదేశపు చిత్రపటానికి సింధూరం పెడతామని కూటమి ప్రభుత్వం ఈరోజు ఆలోచించి 2 మహిళలతో ఒక ఆపరేషన్ను ఈరోజు తీసుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఎక్కడైతే పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలు ఉన్నాయో వాటన్నింటినీ 2 మహిళలే నాయకత్వం వహించి చెల్లాచెదురు చేసి 70-80 మంది ఉగ్రవాదులను ఊచకోత చూసే విధంగా ఈరోజు మన ఇండియన్ ఆర్మీ కేంద్ర బలగాలన్నీ చేపట్టడం జరిగింది. చెల్లిస్తున్నాము. మరియు అదేవిధంగా అక్కడ కేంద్రంలో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు అయితేనేమి, మరియు నంద్యాల డిఎస్పీ మందా జావలి గారు అయితేనేమి ఈరోజు కట్టుదిట్టమైనసుకొని ఏదైతే మనకు ఒకవేళ యుద్ధం వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నంద్యాల ప్రజలు ఏ విధంగా కాపాడుకోవాలనో ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ మితం చేస్తూ ప్రజల కోసమే స్థాపనం కోసం ఈ రాష్ట్రంలో వారు కూడా సేవలు చేస్తున్నారు. కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ భారత్ వీర జవాన్లు ఎవరో 2 నేలకొరిన వెన్ను చూపించి ఆర్మీకి కూడా ప్రతి ఒక్క వారికి మద్దతుగా నిలబడాలని చెప్పేసి భారతదేశం ఇండియన్ ఆర్మీ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకు అండగా నిలబడాలని చెప్పేసి యుద్ధం వచ్చినా కూడా బెదరకుండా ఎటువంటి శక్తులైనా పాకిస్తాన్ మీద చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై భీమ్.